వాళ్ళందరూ దొరలు కాదు, డబ్బు లేని వాళ్ళందరూ దొంగలు కాదు. డబ్బొక్కటి ఉంటే సరిపోతుందా? అసలు మనిషికి ఉండాల్సిందేంటి? ఈ కథ ద్వారా నేర్చుకుందాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఉరుకుల పరుగుల జీవితం గడిపే భార్యాభర్త. ఒకరోజు శ్రవంతి తన భర్తతో ఇలా అంటుంది. ఏమండి, రోజు ఇంటి పనులు, ఆఫీస్ పనులు, పిల్లల్ని చూసుకోవడంతో నేను చాలా అలసిపోతున్నాను. నేను ఒక పని మనిషిని పెట్టుకుంటాను. దానికి భర్త సరే అంటాడు. ఒక పని మనిషిని పెట్టుకుంటాడు. చూడండి, ఇంటిని శుభ్రంగా ఉంచాలి, నేను చెప్పిన పనులన్నీ చేయాలి, అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళని చూసుకోవాలి. సరేనమ్మా, మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను. ఇంటిని శుభ్రంగా ఉంచుతాను, పిల్లల్ని కూడా చూసుకుంటాను. పని మనిషి రాకతో శ్రవంతికి కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. శ్రవంతి, ఒకసారి ఇలా రా. పని మనిషి పెట్టుకున్నప్పటి నుంచి నాతో కాస్త టైం స్పెండ్ చేస్తున్నావు నువ్వు. అంతకుముందు అయితే ఆఫీస్ నుంచి రాగానే ఇంటి పని, వంట పని అంటూ, పిల్లలు అంటూ ఎప్పుడు బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడు కాస్త నాకు కూడా టైం అవునండి, ఇస్తున్నావు. మీరు అంది కూడా నిజమే. అంతకుముందు అయితే ఆఫీస్ నుంచి రాగానే ఎంతో బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది. తను కూడా నాకు పిల్లల్ని చూసుకోవడం హెల్ప్ చేస్తుంది. ఇంటి పనులు కూడా చాలా బాగా చేస్తుందండి. నిజంగా ఎంతో హ్యాపీగా ఉంది నాకైతే. నువ్వు హ్యాపీ కదా, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. సరే, కానీ పని మనిషిని మీద అంత నమ్మకం ఉంచకు. ఈ రోజులలో ఇవన్నీ నమ్మేటట్లేదు. పని మనుషులు. తను చాలా మంచిదండి. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రాధా, ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు ఉతికి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. శ్రవంతి చెప్పినట్టుగానే ఇంటి పనులన్నీ చేసిస్తుంది, బట్టలు ఉతికి ఆరేస్తుంది. శ్రవంతి ఆఫీస్ నుంచి రాగానే, అమ్మాయి గారు, మీరు చెప్పిన పనులన్నీ చేశాను, కానీ ఈరోజు మీరు బట్టలు ఉతకమని ఇచ్చారు కదా, బట్టలు ఉతుకుతున్నప్పుడు నాకు ఒకటి దొరికింది. బట్టలు నానబెడుతున్నప్పుడు నాకు ఇవి దొరికాయమ్మా. మీరు చూసుకోకుండా ఇచ్చేశారు. నేను అలానే నానబెట్టేసి ఉంటే ఈ డబ్బులన్నీ తడిచిపోయి ఖరాబ్ అయ్యి ఉండేవి. నేను ఇంకా చూశాను కాబట్టి మంచిదయ్యింది. ఇదిగోండి అమ్మ డబ్బులు అని రాధ శ్రవంతికి డబ్బులు ఇస్తుంది. శ్రవంతి తిరిగి, చాలా థ్యాంక్స్ రాధా, నేను చూసుకోలేదు, నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈరోజు మీ సార్ నన్ను తిట్టేవారు. ఇంకోసారి ఇటువంటి తప్పు జరగకుండా చూసుకుంటానులే. చాలా థ్యాంక్స్. అయినా ఈ నెల నీ జీతం ఇవ్వాలి కదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. సాయంత్రం భర్త రాగానే జరిగింది చెప్తుంది. ఏమండి, రాధా ఈరోజు నేను మీ పాయింట్లో డబ్బులు తీసుకోకుండా ఉతకడానికి వేశాను. తను అవి చూసి తిరిగి తీసుకొచ్చి నాకు ఇచ్చిందండి. తను ఎంత మంచిదో. అని పొగుడుతూ ఉంటుంది. రోజులు గడిచిపోతాయి. రాధ వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే కలిసిపోతుంది. ఈరోజు పాపకి స్కూల్ లేదమ్మా, అందుకనే నాతో పాటు తీసుకొచ్చాను. ఇంట్లో ఒక్కతే ఉంటే బోర్గా ఫీల్ అవుతుంది కదా, అందుకే ఇక్కడ తీసుకొని వచ్చాను. తీసుకొచ్చి మంచి పని చేశావు. నీ పేరేంటమ్మా? నా పేరు మీనా ఆంటీ. పాపని ఆడుకోమని చెప్పి శ్రవంతి రాధ ఇద్దరు పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు. పాప కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. శ్రవంతి, ఏంటండి అంత కోపంగా ఉన్నారు? పర్స్ కనిపించట్లేదు. పాయింట్లో పెట్టాను. ఎక్కడ పెట్టావు? వెళ్ళి తీసుకురాపో. శ్రవంతి పాస్ కోసం వెళ్తుంది. రాధా, నిన్న బట్టలు ఉతకడానికి వేసాను కదా, అందులో సార్ పర్స్ ఏమైనా చూసావా నువ్వు? సార్కి దొరకట్లేదంట. లేదమ్మా, నేను చూడలేదు. శ్రవంతి ఇల్లంతా వెతుకుతుంది, కానీ ఇక్కడ నిన్న పర్స్ దొరికిందా? త్వరగా ఇవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది. ఇల్లంతా వెతికానండి, ఎక్కడ దొరకలేదు. మీరే ఎక్కడైనా పెట్టి మర్చిపోయారో గుర్తు తెచ్చుకోండి. అలా అనేసరికి శ్రవంతి భర్త కోపం వస్తుంది. నేను ఎక్కడ పెడతాడో నీకు తెలియదా? కొత్తగా అడుగుతున్నావు. అయినా పర్మిషన్ అడిగావా? పర్మిషన్ ఏమైనా తీసిందో? అడిగానండి, తను చూడలేదండి. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం డబ్బులు కూడా తనే తిరిగి ఇచ్చింది. అప్పుడు కొన్ని డబ్బులు కాబట్టి తిరిగి ఇచ్చింది. ఇప్పుడు పర్సన్ నుండి డబ్బులు చూసేసరికి తనే ఉంచేసుకొని లేదని చెప్తుంది. పాప టీవీ చూస్తూ ఉండగా వాళ్ళ నాన్న రావడం చూస్తుంది. వెంటనే నాన్న దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. నాన్న, అప్పుడే వచ్చేసారా? నన్ను తీసుకొని వెళ్తారా మీతో పాటు? ఎందుకు వచ్చారు మీరు? లేదమ్మా, నేను కొంచెం పని మీద వచ్చానులే. ఏం పని నాన్న? అమ్మని పిలవమంటావా? లేదమ్మా, నిన్న అమ్మగారు కొన్ని బట్టలు ఐరన్ చేయమని నాకు ఇచ్చారు. ఆ బట్టల్లో బాబుగారిది ఒక వస్తువు నా దగ్గరికి వచ్చింది. అది నేను నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేసేయే, సరేనా? సరే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తాను. లోపలికి వచ్చి అమ్మని కలవచ్చు కదా నాన్న? లేదమ్మా, నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళొస్తాను. మర్యాదగా వెళ్ళి పర్స్ తీసుకురాపో. నా వైఫ్ నీకు బాగానే వకాలత్ పలుకుతుంది. మొన్న అంటే కొన్ని డబ్బులు కొట్టి ఇచ్చేసావు. ఇప్పుడు పర్స్ నిండా డబ్బులు చూసేసరికి తిరిగి వాళ్ళు అనిపించట్లేదా నీకు? వెళ్ళి తీసుకురాపో. పాపం రాధ అన్ని మాటలు అంటున్నా తిరిగి ఒక్క మాట కూడా అనదు.
ఇంతలో పాప అక్కడికి వస్తుంది. ఆంటీ, మీరు నిన్న నాన్నకి బట్టలు ఐరన్కి ఇచ్చారంట కదా, అందులో ఈ పర్స్ ఉందన్నారు. మీకు ఇవ్వమని నాన్న నాకు ఇచ్చారు. లోపలికి రమ్మంటే పనుందని వెళ్ళిపోయారు. ఆంటీ, తీసుకోండి మీ పర్స్. పాప పర్స్ తీసుకొచ్చిన తర్వాత స్రవంతి భర్తకు నోట మాట రాదు. రాధా, ఎలాగో అన్ని మాటలు పడ్డావు, డబ్బెందుకు తిరిగిచ్చావు? నువ్వు కావాలనుకుంటే ఉంచేసుకోవచ్చుగా. అమ్మ, డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. నా వ్యక్తిత్వం నాతో పాటే ఉంటుంది. ఈరోజు ఈ డబ్బులు నేను ఉంచుకొని ఉంటే ఆ పైన భగవంతుడు నన్ను ఖచ్చితంగా క్షమించాడు. పైవాడాన్ని చూస్తూ ఉంటాడు. చూసారా, డబ్బు లేదని చెప్పి వాళ్ళని అంత చులకనగా తీసేశారు. డబ్బు లేనంత మాత్రాన అందరూ దొంగలు అవ్వరండి. ఇక మీ డబ్బు మీకు దొరికిందిగా, ఇకనైనా మారండి. మనుషుల్ని మనుషులా చూడడం నేర్చుకోండి. తప్పే, నన్ను క్షమించండి. ఇక మీద ఇలా ఎప్పుడు చేయను. మనిషి ఎప్పుడు కూడా నీతి నిజాయితీతో బతకాలి. పైవాడు ప్రతిదీ చూస్తూనే ఉంటాడు. నువ్వు పడే కష్టానికి, నువ్వు నీతిగా నడిచేదానికి ఆ పైవాడు ఎప్పుడు ఫలితాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు.